ఆలోచనతోని ప్రభుత్వం మీద కాంగ్రెస్ పార్టీ మీద చేసే దాడిలో భాగంగా తెలంగాణ అభివృద్ధి మీద కూడా మీరు యాసిడ్ దాడులు చేసే పరిస్థితులు వచ్చినాయి అధ్యక్ష. తెలంగాణ కుప్పగూలాలన్న ఒక ఆలోచనతోని కుట్రపూరితంగా అన్ని రకాల వేదికల మీద తప్పుడు ప్రచారం చేయడం వల్ల ఈరోజు తెలంగాణ ప్రతిష్టను మసకబార్చే ప్రయత్నం చేస్తున్నారు అధ్యక్ష. దయచేసి తమరి ద్వారా నేను చేస్తున్న విజ్ఞప్తి ఒకటే, ఇట్లాంటి కుట్రలు చేయకండి. ఈ కుట్రలు తెలంగాణ రాష్ట్రానికి ప్రయోజనం కాదు. రేపు భవిష్యత్తులో మీరు అధికారంలోకి రావాలన్న ఆలోచన చేస్తున్నామని మీరు పదే పదే చెప్తారు. చాలా దగ్గరలో వచ్చేసారి మేమే అధికారంలోకి వస్తామంటారు. మరి వచ్చేసారి మీరు అధికారంలోకి రావాలంటే రాష్ట్రం దివాలా తీసి రాష్ట్రం మొత్తం తగలబడిపోయి రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా వచ్చిన పెట్టుబడులు ఇతర రాష్ట్రాలకు తరలిపోయి ఇది జరిగితే ఈ రాష్ట్రానికి ఏమైనా ప్రయోజనం చేకూరుస్తుందా? ఎందుకు విజ్ఞతతోని 10 సంవత్సరాలు ప్రభుత్వం నడిపారు. గతంలో కూడా 20 ఏళ్ళలో 30 ఏళ్ళలో మేము ప్రభుత్వంలో పనిచేసినాం, తెలంగాణ కోసం ఉద్యమాలు చేసినామని ఎవరైతే నాయకులు చెప్పుకుంటున్నారో మీకు సోషల్ రెస్పాన్సిబిలిటీ లేదా ఓన్లీ పొలిటికల్ రెస్పాన్సిబిలిటీ, ఓన్లీ పవర్ మాంగర్స్గా మీరు మారి అధికారం మాకు ఉండాలి, అధికారం పోతే ఒక క్షణం కూడా మేము భరించలేము. రాష్ట్ర ప్రభుత్వం స్పష్టంగా బెట్టింగ్ యాప్లు కానీ ఆన్లైన్ బెట్టింగ్ కానీ ఆన్లైన్ రమ్మీ గేమ్ల పట్ల అప్రమత్తంగా ఉండడమే కాదు కఠినంగా వ్యవహరించాలని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. దీన్ని నిరోధించడానికి నిషేధించడానికి అవసరమైన చర్యలు తీసుకోవడానికి ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం, వీలైతే సిబిసిఐడి కానీ లేకపోతే అధికారులతో సమీక్ష చేసిన తర్వాత ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంను వేసి కఠినంగా వ్యవహరించాలని చెప్పి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది అధ్యక్ష. అదేవిధంగా గతంలో చేసిన చట్టంలో దీంట్లో ప్రధానంగా 2 సంవత్సరాల కంటే మించి శిక్ష కూడా లేదు. రేపు వచ్చే సమావేశాలలో ఈ ఆన్లైన్ బెట్టింగ్ నిర్వాహకులకనే కాదు ఆడేవాళ్లను బాధితులను అదేవిధంగా ఈ ఆన్లైన్ అడ్డగోలుగా నిర్వహిస్తున్న వాళ్ళ పట్ల శిక్షను కూడా పెంచడానికి అవసరమైన చట్టాలను కూడా అవసరమైతే మనం సవరించుకోవాల్సిన అవసరం ఉన్నది అధ్యక్ష. ఎందుకంటే శిక్ష కఠినంగా ఉంటుంది, ఎక్కువ కాలం ఉంటుంది అని ఎప్పుడైతే తెలుస్తుందో నేరం అనేది తగ్గుతుంది. కాబట్టి దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో